నియోజకవర్గంలో వారం రోజులలోపు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు బీజేపీ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీఓ కార్యాలయంలో 832 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి. వాటిని పంపిణీ చేయడానికి ప్రోటోకాల్తో లబ్ధిదారులు సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు లబ్ధిదారులకు చెక్కులు అందచేయలేదు. ఇబ్బంది పడుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రోటోకాల్తో సతమతమవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ చెక్కులు పంపిణీ చేయకపోతే మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రోటోకాల్ కారణంగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ అప్లై చేసిన లబ్ధిదారులకు ఇంతవరకు సంబంధిత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అధికారులు కానీ చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వర్గంలో ఏదైతే 832 కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్లో పడడం, ఈరోజు ప్రోటోకాల్ సమస్య అని చెప్పి నిరుపేదలు ఏదైతే పెళ్లి జరిగితే ₹1,00,000 ఆర్థిక సాయం అని చెప్పి ఈ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గత 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎమ్మెల్యే ద్వారా చెక్కులు పంపిణీ అవుతాయని చెప్పి గత ముఖ్యమంత్రిగా జీవో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మరి గజ్వేల్కి మీరే కదా ఎమ్మెల్యే, మరి ఎందుకు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను 6 నెలలుగా పెండింగ్లో ఉంచుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 డ్రామాలకు గజ్వేల్లో 2 పార్టీలు డ్రామాలకు తెరదించి ఈరోజు డ్రామా ఆడుతూ ఉన్నాయి. గజ్వేల్ ప్రజలను ఈరోజు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అయినటువంటి ఆ పెండింగ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే ఈరోజు పంపిణీ చేయాలని, మీకు చేత కాకపోతే ఆ యొక్క అయితే మెదక్ పార్లమెంటు గౌరవ మాధవనేని రఘునందన్ రావు గారి చేతన పంపిణీ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ, అదేవిధంగా అయితే చెక్కులు పెండింగ్లో ఉన్నాయో ఆ చెక్కులను వెంటనే ఈరోజు ప్రజలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అదేవిధంగా నీ యొక్క మత్తులో ఊగుతున్నటువంటి నిద్రపోతున్నటువంటి ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. గత ముఖ్యమంత్రిగా నువ్వే నీ మానస పుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం అని చెప్పి ఈ యొక్క నువ్వు పెట్టిన పథకానికే నువ్వు తెంచిన జీవోకే ఈరోజు నువ్వు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటూ దాన్ని తూట్లు పొడచడం ఇదొక విడ్డూరం. అదేవిధంగా వెంటనే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు తను ఎమ్మెల్యేగా ఎంపీ ఎన్నిక నుంచి గజ్వేల్కి రాకపోవడం వలన అటు అసెంబ్లీ పోకపోవడం వలన నానా సమస్యలు పేరుకుపోయినాయి. అందులో ముఖ్యమైన అంశం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు సంతకాలు పెట్టకపోవడం వలన చాలా ఇబ్బంది పాలవుతున్నారు లబ్ధిదారులు. కొద్దిగా పెళ్లి చేస్తే కళ్యాణ చూస్తే అంతో ఇంతో సహాయపడదని చెప్పేసి నిరుపేద ఎదురు చూస్తున్నారు. కావున అయ్యా కేసీఆర్ గారు అప్పటి మీ మానసపుత్ర అని మీరు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పైన మీరు సంతకాలు పెట్టి మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు ₹1,00,000 అందజేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని ఏళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్న ఎర్రవల్లి ఉన్న మీ ఫామ్ హౌస్ను అదేవిధంగా గజ్వేల్ ఉన్న మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ఖచ్చితంగా ముట్టడించి మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.